యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. నా వాయిస్ వినపడుతుంది కదా? ఎస్. ఎస్. దేవునికి వందనాలు. 2025 సంవత్సరం 2వ నెలలో మరి యొక్క శుక్రవార దినాన్ని మనకు దేవుడు గిఫ్ట్గా అనుగ్రహించాడు. కాబట్టి అందుని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు ప్రార్థన అంశం కొరకు కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. సాంగ్స్ చాప్టర్ 57 1 to 6. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణ పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొంచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు. వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచుకొనుము. నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చెక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు చేసినటువంటి ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు. ప్రభా, మా అందరితో మీరు మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవా, మా అందరితో నైనా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో వాటితో నేను మమ్మల్ని సంధించమని, నన్ను మీ యొక్క శిలువ చాటును మరుగు చేసుకునమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో చాలా సంతోషమైనటువంటి దినాలు బాల్య దినాలే అని చెప్పాలి. ఆయన యవన దశకు వచ్చినప్పటి నుంచి చాలా శ్రమలకు లోనైతూ వచ్చాడు. అవమానాలకు, ఇబ్బందులకు గురైతూ వచ్చాడు. ఎప్పుడైతే సౌలు దగ్గర ఆ మెప్పు పొందుకోవాల్సినటువంటి ఆయన తన రాజ్యాన్ని దావీదుకి ఇవ్వాల్సి వస్తుంది. రాజ్యాన్ని తన కుమారుని కాకుండా ఎవనికో అనామకుడికి, గొర్రెలు కాసుకునేటటువంటి వానికి, దిక్కులేని వానికి ఇవ్వాల్సి వస్తుంది అని ఎందుకు ఆయన మీద విషపు చూపు చూపాడు. విషపు ఆ చూపు ఆయన మీద నిలబెట్టుకున్నాడు. ఎప్పుడైతే గొల్యాతును ఆయన హతమార్చి ఇజ్రాయెల్ దేశానికి విజయాన్ని ఇచ్చాడో అప్పటి నుంచి ఆయనకు రచ్చల దావీదు ఎలాగైనా సరే ఈ రాజ్యాన్ని ఎందుకు ఇవ్వాలా అని, ఎట్లయితే ఈ రాజ్యాన్ని ఇవ్వకుండా ఉండాలంటే ఇతని ప్రాణాన్ని తీసివేస్తే సరిపోతుంది కదా అనే ప్రయత్నంలో చాలా పోరాడుతూ వచ్చాడు సౌలు. దేవుని యొక్క జ్ఞానం చేత సౌలు కుమారుడు సహాయం చేస్తూ వచ్చాడు, యోనాతాను, దావీదుకు. దావీదు దేవుని జ్ఞానం కలిగిన వాడై ఏమాత్రము కీడుకు ప్రతి కీడు చేయకుండా ఆయన దేవుని యొక్క భయభక్తులతో, దేవుని యొక్క జ్ఞానంతో నిండిపోయినటువంటి వ్యక్తిగా ఉంటూ ఆయన కీడు చేయకుండా జీవిస్తా ఉన్నాడు. కానీ సౌలు ఏమాత్రం వదిలిపెట్టడంలా, అతని ప్రాణాలతో ఉంటే ఎట్లయినా నా రాజ్యం ఇవ్వాల్సి వస్తుంది, నా కూతుర్ని ఇవ్వాల్సి వస్తుంది, ఇట్లా రకరకాలుగా ఆలోచన చేసుకున్నాడేమో. ఇవన్నీ కూడా మొదట్లో నేను అన్ని ఇస్తాను అనుకున్నటువంటి ఆయన తర్వాత మాట తప్పాడు. మాట తప్పాడు. దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చాడు సౌలు. దావీదైతే దేవుని హృదయానుసారంగా ఆయన యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన యొక్క శాసనాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడే నాకు ఈ కార్యాన్ని చేశాడు, దేవుడే నాకు విజయాన్ని ఇచ్చాడు అని ఆయన చిన్ననాటి జీవితంలో దేవుడు ఏమైతే చేశాడో వాటన్నిటిని ఆయన నెమరు వేసుకుంటూ దేవునికి భయపడేటటువంటి వ్యక్తిగా జీవిస్తా ఉన్నాడు. అలాంటి ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు, చివరికి ప్రాణాన్ని కాపాడుకుందాం అనేటటువంటి ప్రయత్నంలో పోరాడుతా ఉన్నాడు దావీదు. ఈ మొదటి వచనంలో
ఆయన మాట్లాడుతూ, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చున్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన నేను శరణు జొచ్చి ఉన్నాను. ఆయన మెర్సి కొరకు దేవుని యొక్క మెర్సి, రాజు యొక్క దయ కాదు, దేవుని దయ కావాలని కోరుకుంటున్నాడు. గాడ్స్ మెర్సీ కావాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన రెక్కల కిందికి వెళ్తా ఉన్నాడు. మనం కూడా మనకు ఇబ్బందులు, కష్టాలు జీవితంలో వస్తూనే ఉంటాయి. ఈ శరీరం ఉన్నంత కాలము శరీర సంబంధమైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి. ఆత్మీయంగా బలంగా జీవించే కొద్దీ ఆత్మీయమైనటువంటి శ్రమలు కూడా వస్తాయి. మీరు ఎంత పరిశుద్ధంగా జీవిస్తారో అంతటి శోధనలు మీ జీవితంలో వస్తూ ఉంటాయి. ఎంత పవర్ఫుల్గా ప్రార్థన చేస్తారో అంత పవర్ఫుల్గా మీకు శోధన వస్తూ ఉంటుంది. ఎంత బలంగా పరిశుద్ధంగా జీవిస్తారో అంత ఆ ఆపోజిట్గా మిమ్మల్ని పడగొట్టడానికి అపవాది ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక్కడ సౌలు దావీదును చిత్రహింస చేసి చంపాలనేటటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. కానీ ఈయన ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు? దేవుని రెక్కల నీడ కిందికి వెళ్తా ఉన్నాడు. నీ రెక్కల నీడ నేను ఆశ్రయం పొందుకుంటాను ప్రభువా, నువ్వే నాకు దిక్కు అని దేవుని వైపు చూస్తా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు, మొరపెడతా ఉన్నాడు. సౌలు బారి నుంచి రక్షించండి, ఈ శ్రమ నుంచి నన్ను రక్షించండి అని మనం ఏ విధంగా అయితే మొరపెడతామో, ఈయనకు సౌలు రాజు నుంచి సమస్య వచ్చింది. ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఈయన తప్పించుకొని పోతా ఉన్నాడు. ఎన్ని మారులు ఆయన తప్పించుకొని పోయాడో. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క జ్ఞానం చేత ఆయనకు అన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. ప్రతిసారి ఆయన ప్రొటెక్ట్ చేస్తూనే వచ్చాడు. రెండవ వచనంలో, మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన రెక్కల కిందికి వస్తా ఉన్నాడు. ఆయన ఏమంటా ఉన్నాడు ఇక్కడ? దేవుని యొక్క ఆయన కార్యాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి నేను ఆయనకు మొరపెడుతున్నాను. మహోన్నతుడైనటువంటి దేవుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు? నీతిమంతుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆకాశం కంటే అత్యున్నతమైనటువంటి దేవుడు, భూమి ఆకాశములను మాట చేత కలుగజేసినటువంటి దేవుడు. ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు నాకు ఎన్నో కార్యాలు చేసావు ప్రభా, ఇప్పుడు కూడా నా కార్యాన్ని సఫలం చేయు దేవా అని ఆయన మొరపెడతా ఉన్నాడు. ఒకవైపు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ప్రైజెస్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమను ఆయన నెమరు వేసుకుంటా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, దావీదు, నన్ను దేవుడు ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి రక్షిస్తాడు. హీ వాంట్ గివ్ హిజ్ ప్రొటెక్షన్, హీ వాంట్ గివ్ హిజ్ డైరెక్షన్, హీ వాంట్ గివ్ హిజ్ ఐడియా అని దేవునికి ఆయన యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మహోన్నతుడని, ఆయన ఆకాశంలో ఉన్నాడని. చూడండి, ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షిస్తావు. నన్ను మృంగగోరు వారు దూషణ పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపుతాడు. మనకు సంఘంలో ఉండే మనుషుల నుంచి, బంధువుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి రకరకాలుగా శ్రమలు వస్తాయి కదా. వీటన్నిటిలో నుంచి మనల్ని ఎవరు కాపాడుతాడు? దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని, ఆయన పరిశుద్ధాత్మ చేత మనల్ని కాపాడుతూ వస్తాడు. దావీదుని ఏ విధంగా అయితే కాపాడుతూ ఉన్నాడో, నిన్ను నన్ను కూడా ఆయన కాపాడేటటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ దినాల్లో ఆయన తండ్రి అయినటువంటి దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఈ దినాల్లో మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత యేసుక్రీస్తు ప్రభువారికి చెప్తూ, చివరిగా మనం ప్రార్థన చేసే మాటలో ప్రతి ప్రార్థన ఎవరికి చెప్తాము? యేసుక్రీస్తు నామంలో తండ్రి అయినటువంటి దేవునికి చెప్పుకుంటాం. తండ్రి, యేసుక్రీస్తు నామంలో నా పనిని నెరవేర్చు. తండ్రి, యేసుక్రీస్తు నామంలో నన్ను ప్రొటెక్ట్ చేయండి. యేసుక్రీస్తు నామంలో నా కుటుంబాన్ని ఆదరించండి. యేసుక్రీస్తు నామంలో నాకు ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఇవన్నీ దూరం అయిపోవాలని ప్రార్థన మనం చేసుకుంటాము. అదే మాదిరిగా దావీదు, ఆయన కూడా దేవునికి మొరపెట్టుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన శక్తిని ఆయన ఎరిగిన వాడుగా ఉంటూ ఆయనను ఆయన
ఆశ్రయం దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మొరపెట్టుకుంటా ఉన్నాడు. సౌలు నుంచి నన్ను రక్షించండి తండ్రి. నేను ఏమీ అన్యాయం చేయలేదు, కీడు చేయలేదు. చూడండి, కీడు చేయకపోయినా కానీ కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సౌలు రాజు. క్రైస్తవులు కూడా మీరు మేలు చేసి కీడు అనుభవించడానికి పిలువబడ్డారు. జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మేలు చేసి కీడు అనుభవించడానికే మీరు దేవుని సువార్తను ప్రకటిస్తారు. మీ మీద దాడి జరుగుతుంది. మీరు దేవుని వాక్యం కొరకు నమ్మకంగా జీవిస్తారు, మీకు అవమానం జరుగుతుంది. మీరు దేవుని వాక్యం కోసం నిలబడతారు, మిమ్మల్ని తోయాలని అనేక మంది కాచుకొని ఉన్నారు. అయితే వాటన్నిటిలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని రక్షించగలడు. ఆయన ప్రొటెక్షను మనకు ఉన్నది. ఆయన గైడెన్స్ మనకు ఉన్నది. అందుకోసమని ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దావీదు మొరపెట్టుకుంటా ఉన్నాడు, ఆయన కలిగినటువంటి ఇబ్బందులలో నుంచి నన్ను రక్షించింది తండ్రి అని. మనం కూడా మనకున్నటువంటి శ్రమలలో నుంచి బయటికి రావడం కోసమని మొరపెడతాము. మొరపెడుతూనే దేవుని ఈయన చూడండి, శ్రమలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అయినను దేవుని మీద నమ్మకాన్ని వదిలిపెట్టడం లేదు, దేవుణ్ణి స్తుతించడం లేదు, ఆ స్తుతించడం మానడం లేదు. ఆయన నమ్మకాన్ని దేవుని మీద ఉంచాడు. ఆయన విశ్వాసాన్ని దేవునిలో ఉంచాడు. ఆయన ఏమాత్రం అవిశ్వాసిగా ఉండకుండా నన్ను ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు, నన్ను ఖచ్చితంగా దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు, నన్ను ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు అని దేవుడైన యెహోవాకు దావీదు మొరపెడతా ఉన్నాడు. మన ఈ దినాల్లో మనము యేసుక్రీస్తుకి చెప్తాం కదా, ప్రతి ప్రార్థనను ఆయనకు చెప్పుకుంటాం, ప్రభా నాకు ఈ సమస్యలు ఆ సమస్యలు అని. అదే మాదిరిగా దావీదు కూడా ఆ దినాల్లో దేవునితో సహవాసం ఉన్న కారణం చేత దేవునికి ఆయన సమస్యలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ విధంగా చెప్పుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ధైర్యం వస్తుంది, ప్లస్ దేవుని యొక్క నడిపింపు వస్తుంది, దేవుని యొక్క ఆలోచన వస్తుంది. దేవునితో మనం మమేకం అవడం చేత ప్రార్థన ద్వారా ఆయన మనకు ఏ డైరెక్షన్ ఇవ్వాలో ఆ డైరెక్షన్ ఇస్తూ ఈ జీవితంలో ఉన్నంత వరకు, ఈ శరీరంలో ఉన్నంత వరకు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. 4వ వచనంలో, నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోబో కోపోద్రేకుల మధ్యను నేను పండుకొంచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. చూడండి, ఇక్కడ సింహాలు, కోపిష్లు, ఏమండి, ఇలా రకరకాలైనటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నారు. అయినను దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు. 5వ వచనంలో, దేవ ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకును, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఆయన ప్రభావము సర్వభూమి మీద ఉన్నది. ఆయన మాటలు సర్వమానవాళికి వినబడుతూ ఉన్నాయి. ఆయనను ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి దేవుడు. నువ్వు నువ్వు నా జీవితంలో రక్షించినావని ప్రూవ్ చేసుకోదేవా అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. కొన్నిసార్లు మనకి ఇలాంటి ఛాలెంజ్ అయినటువంటి సందర్భాలు వస్తాయి. ఖచ్చితంగా దేవా, ఇది నువ్వు మాత్రమే చేయగలవు. ఇది నీ ద్వారానే. మన ప్రయత్నాలు అన్ని చేసిన తర్వాత మనం చేసే ప్రార్థన, నువ్వు మాత్రమే నాకు దిక్కు తండ్రి, ఇక నేను చేసిన ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. ముందు నుంచే దేవుని మీద ఆధారపడుతూ, ప్రభా నీ గైడెన్స్, నువ్వు నన్ను ఎలా నడిపించాలనుకుంటున్నావో అలా నన్ను నడిపిస్తే నా జీవితం బాగుంటుందని దేవుని సన్నిధిలో ప్రతి దానికి మొరపెట్టేటటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరు ఏమీ జయించలేరు. 6వ వచనంలో అంటాడు, నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణం కృంగిపోయింది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిపోయిరి. మన ఎదుట మనలంటే, చూడండి, ఆయన ప్రాణాన్ని తీయడానికి సౌలు రాజు జ్ఞానం కలిగిన వాడు, దేవుని జ్ఞానం ఉన్నవాడు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు, అనేక మందికి నీతి వాక్యాలు బోధించేటటువంటి వ్యక్తి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన హృదయంలో ఎంత ద్వేషం ఉందో చూడండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ద్వేషము ఖచ్చితంగా వస్తుంది. అసూయ, ద్వేషము, కోపము వస్తాయి కదా. అవి మనం ఎంత తొందరగా వదిలిపెడితే అంత మన జీవితానికి, మన శరీరానికి మంచిది. ఆయన ప్రాణాన్ని తీయాలని
గుంట తవ్వాడు. ఎవరు పడినారు దాంట్లో? చివరికి సౌలు రాజే పడిపోయాడు. తన ప్రాణాన్ని తనే తీసుకోవాల్సి వచ్చింది. దేవుని యొక్క బిడల మీద ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెడితే వారికి దేవుడు ఎలాంటి పనిష్మెంట్లు ఇస్తాడో దావీదు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో ఎవరు పడ్డారు? గుంట తవ్వినోళ్ళే పడ్డారు. దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. ఈవే మరియమ్మకు ఆ రోజు యేసేపుకు మరియమ్మకు దేవుడు దేవదూత ద్వారా ఏం చెప్పాడు? అమ్మా మీరు ఈ మార్గంలో కాదు, మీరు ఇలా వెళ్ళాలి. మీరు ఇక్కడ కాదు, ఫలానా ఊరికి వెళ్ళాలి. మీరు యెరూషలేములో కాదు, నజరేతులో కాదు, మీరు ఈజిప్ట్కి వెళ్ళిపోవాలి. చూడండి దేవుని జ్ఞానము. ఆయన నడిపింపు ఎలా చెప్తాడో అలా మనం వెళ్తే మనం సేఫ్ గా మన జీవితాన్ని కొనసాగిస్తాం. జీవిత జర్నీని హ్యాపీగా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ వాటిలో ఆనందిస్తూ దేవుని కోసం నిలబడతాం. దావీదు దేవుని కోసం నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని ప్రొటెక్షన్ అడుగుతూ వచ్చాడు. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచిన కారణం చేత అన్ని ఇబ్బందులలో నుంచి, శ్రమలలో నుంచి, అవమానాలలో నుంచి ఆయన దేవుడు ఏం చేశాడు? బయటికి తీసుకొని వచ్చాడు. నిన్ను నన్ను నేడు బయటికి తీసుకొని వస్తానయ్యా, మీరు ప్రార్థనలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అవన్నీ కూడా నాకు చెప్పండి అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో అడుగుతా ఉన్నాడు. సౌలు విశ్వాసే, కానీ అవిశ్వాసిలాగా జీవిస్తా ఉన్నాడు. అవిశ్వాసులు విశ్వాసిలాగా జీవించేటటువంటి వ్యక్తులను మనం ఎరుగుదాం. కొర్నేలి అవిశ్వాసి, కానీ విశ్వాసిలాగా కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు. ధర్మ కార్యాలంట దేవుని సన్నిధిలో మొదలుపెట్టాయి. ఎవరి సన్నిధిలో మొదలుపెట్టాయి? దేవుడి యొక్క సన్నిధిలో అతను చేస్తున్న మంచి పనులు. దేవుణ్ణి ఎరగలేదు, కానీ దేవుని యొక్క మనసు కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు ఏదైతే ఇష్టపడతా ఉన్నాడో ఆ కార్యక్రమాలు చేస్తా వచ్చాడు కొర్నేలు. అలాంటి మంచితనము, అలాంటి నీతి, అలాంటి జ్ఞానము మనకు దేవుని నుంచి లభించుతా ఉంది. దావీదుకు అలాంటి జ్ఞానం ఉంది. కాబట్టి సౌలు మీద ఆయన దాడికి మళ్ళీ తిరిగి దాడి చేయలేదు. దేవుడే చూసుకుంటాడు. నా కోపం కోపం ఉంది, కానీ దేవునికి వదిలిపెడతాను. నీకు ఈ రాత్రికాల సమయంలో ఎవరికైనా కోపం, ఎవరి మీదైనా కోపం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు. ఎవరితోనైనా సమాధానం లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు, మీరు ప్రార్థన చేస్తే సమాధానం లేకపోతే మీరు సమాధాన పడాలి. దేవునితో సమాధానం, ఇంట్లో సమాధానం, భార్యాభర్తలతో సమాధానం, అన్నదమ్ములతో సమాధానం, సంఘంతో సమాధానం, చుట్టుపక్కల వారితో సమాధానం. మనము కొంతమంది మాట్లాడరు కదా, మనం కీడు చేయకుండా మేలే చేస్తూ ఉండాలి. వాళ్ళు కీడు చేసినా కానీ మేలు చేస్తూనే ఉండాలి. సమాధానం చాలా కష్టమైనటువంటి మాట. ఎంత కష్టం అంటే అంత కష్టం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మీరు సమాధానంగానే జీవించాలి. మీరు దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. కొడితే మళ్ళీ తిరిగి కొట్టకూడదు. దావీదు ఆ దినాలలోనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు ఆయన హృదయంలో ఉంచుకొని ఏం చేశాడు? ఆయన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడుకొని ఆయనను, ఆయన దగ్గర నుంచి జవాబులు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. దావీదు నాయన మరి మీకు మొరపెట్టాడు. ఆయన మీ రెక్కల చాటుకు వచ్చాడు. మీ యొక్క ఆశ్రయాన్ని పొందుకున్నాడు. దేవా, ఆయన యందు నేను మీ యందు విశ్వాసం ఉంచిన కారణం చేత మీరు ఆయన శ్రమలలో నుంచి, ఇబ్బందిలో నుంచి రక్షించారు. ఆయన ప్రాణాన్ని కాపాడారు. ఆయన శత్రువుల నుంచి ఆయన రక్షించారు. అనేక అవమానాల నుంచి ఆయన రక్షించారు. అదే మాదిగా ప్రభావ మా జీవితాల్లో కూడా మీరు తోడుగా ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. సజీవ లెక్కలో ఉంచి ఆయన మా ద్వారా మీ యొక్క పనిని చేయించుకోవాలని మీరు ఇష్టపడుతున్నారు. అందుకే మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరత, అక్రత అన్ని యేసునామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో ఆ బిడ్డలందరినీ మీరు ముట్టండి, స్వస్థపరిచి యేసునామంలో అయినా మరి మీకు మహిమకరంగా జీవించలాగిన ఆ బిడ్డలను స్వస్థపరచమని, బాగు చేయమని, వారి అవసరతలు, అక్కరలు
ఆర్థిక ఇబ్బందులు అన్ని ఏసునామంలో తీర్చమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్.